తెలుగుదేశం పక్క పెమసాన్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉంటది, గెలుపు ఎవరిది? పోటీ అంత వన్ సైడ్ ఉండేది. ఇక్కడ గుంటూరు జిల్లా చంద్రశేఖర్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జిల్లా అంటే అమరావతి రాజధాని ప్రాంతం. రాజధాని ఇక్కడ నుంచి తీశారు, బాగా వ్యతిరేకత ఉంది రాజధాని ప్రాంతంలో. 7 కాన్స్టిట్యున్సీలో కూడా రాజధాని ప్రాంతం కాబట్టి మొత్తం సాలిడ్ గా చంద్రశేఖర్ గారికి మెజార్టీ ఉండేది. ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఇక్కడ ప్రజలకు చేయాలని, సేవ చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా ఆయనకి ఫుల్ మెజార్టీ ఉండేది. 1,00,000 పైన మెజార్టీ వచ్చింది. ఆయనకి ఫుల్ వ్యతిరేకత ఉంది. ఇక్కడ గుంటూరు జిల్లా అంటే అమరావతి రాజధాని. రాజధాని లేదంటే ఆటోమేటిక్ గా జిల్లా మొత్తం, ఈ 2 జిల్లాలు అన్ని కూడా కృష్ణా గుంటూరు జిల్లా మొత్తం రాజధాని ప్రాంతం కాబట్టి ఫుల్ వ్యతిరేకత బాగా ఉండేది. ఇక్కడ ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా రాజధాని ఇక్కడ ఉంటే డెవలప్మెంట్ ఉండేది. యూనివర్సిటీలు వచ్చాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి, అభివృద్ధి ఇంకా బాగుండేది కదా రాజధాని ఉంటే. ఈ రాజధాని లేదు కాబట్టి మెయిన్ ఈ గుంటూరు జిల్లా మొత్తం బాగా ఫుల్ వ్యతిరేకత ఉంది. రైతుల్లో కానీ అన్నింటిలో బాగా వ్యతిరేకత ఉంది. చంద్రశేఖర్ గారు వన్ సైడ్ ఎలక్షన్ అనుకోవాలి. ఇది అసలు ఇది రాజధాని ప్రాంతం. మిగతా ఏరియాల్లో అంటే వాళ్ళకి తెలియదు. ఇక్కడ గుంటూరు జిల్లా అంటే అమరావతి రాజధాని ప్రాంతం. ఇది మొత్తం కూడా గుంటూరు జిల్లా కానీ కృష్ణా కానీ మొత్తం వన్ సైడ్ గా జరిగింది అనుకోండి. అన్న, ఈ పక్క తెలుగుదేశం జనసేన పక్క పెమసాన్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది, గెలుపు ఎవరిది ఉంటది? మేము జనసేన, బీజేపీ, తెలుగుదేశం పూర్తిగా వచ్చింది ఇక్కడ. అది నేను చెప్పగలను, అంతవరకు చెప్పగలను. అంటే ఈ పక్క వ్యతిరేకత ఎలాగుంది? పూర్తిగా ఆడలేదండి. ఇక్కడ కూటమి ఉంటది. ఇక్కడ వైసీపీ ఒక్కటి కూడా ఉండదు ఇక్కడ. అది వాస్తవం. అది ఎక్కడైనా ఇక్కడ ఈ బారులు ఎక్కడైనా అడుగురు. పెమసాన్ గెలిపించుకుంటాం గట్టిగా. అంటే ఆయన కొత్త లీడర్ కదా, కొత్త లీడర్ అయినా సరే. అంటే కిలార్ రోసయ్య గారి మీద గిలార్ రోసయ్య లేదు. మా రోడ్లు ఎంత ఉండయో, సైడ్ కలర్ ఎట్లా ఉండయో. ఏది వైసీపీ ప్రెసిడెంట్ ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు. మామూలుగా సైడ్ కాల్ చేయమంటే నాకు డబ్బులు లేవు, నిధులు లేవంటున్నాడు. ఏం చెప్తా ఈయన ప్రెసిడెంట్ ఏంది చెప్పు. ఈ సైడ్ కాల్ ఎట్లా ఉండయో. మరి పెమసాన్ గారు వస్తే ఇవన్నీ మారుతాయా? మారుతి చేస్తాడు గట్టిగా అని చెబుతున్నా. ఆయన ఆల్రెడీ మంచి పనులు చేశాడండి. ఇక్కడ ఎస్టిబిడి కాలేజీ ఉంది, తక్కువ ఫీజులు, బాగా పిల్లలకి ఎక్కువగా తీసుకోడు, మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు. నీరు పోలు, ట్యాంకీలు, మంచి నీళ్ళు అందిస్తూ ఉంటారు. ఆయన చేసిన పనులు లేవు. నీళ్ళు లేక నాన్న మొన్నటి దాకా పట్టిసీమ చూస్తే పౌడు పెట్టాడు. పట్టిసీమ నీళ్లు అది బాగు చేపిలేదు. ఆడు చంద్రబాబు నాయుడు పెట్టి మేము పెట్టేది ఏందని అవి బాగు చేపిలా. నాన్న నీళ్ళు లేక అయ్యో గింజలు ఎట్లా ఊరిని చూడు, గింజలు లోకలు ఉన్నట్టున్నాయి. చాలా దెబ్బతున్నాం రైతాంగం. మామూలుగా జనసేన, బీజేపీ. నీ ఓటు నువ్వు ఒక్కడైతే గెలుతాడు. పోరాటం ఒక్కడైతే గెలుతాడు. పెట్టాడు కోటి 5 ఎకరాల పొలం మేడం. ఏం చేస్తాం, ఇల్లు లేదు. మరి అట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది